రానిలేదు. మీరు అధికారాల్లో ఉన్నప్పుడు సెట్టిబల్జీ అని చెప్తే దగ్గరికి రానిలేదు మీరు. ఉదాహరణకి మీ అందరికీ కూడా తెలిసి మీడియా మిత్రులకి అప్పుడు కడలే వెంకటేశ్వరరావు గారు, మన మాస్టర్ గారు, ఆయన పరిస్థితి ఏమైందో కూడా మీ మీడియా మిత్రులను నేను చెప్పక్కర్లేదు, మీ అందరికి కూడా బాగా తెలుసు. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకున్న ఆయన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి. అలాగే నేను సామాన్య కార్యకర్తని. ఇక్కడ 3వ వార్డులో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తే ఇక్కడ 3వ వార్డులో నేను పోటీ చేయాలనుకునేవాడిని. కానీ నన్ను తీసుకెళ్లి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నిలబెట్టిన ఘనత అక్కడ చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. అయితే ఇక్కడి నుంచి ఈరోజు ఏదన్నా సరే మా వెనకుండి ప్రతి విషయంలో కూడా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నడిపిస్తున్నారు. అలాగే 40వ వార్డులో ఎప్పుడు కూడా మీరు గతంలో చూశారు, ఎలక్షన్ వచ్చేటప్పుడు సెట్టిబల్జీలకు 600 గజాలు మేము ఇక్కడికి ఇస్తున్నామని చెప్పి ఇక్కడ కొబ్బరిగా కొట్టారు. ఏమైపోయిందండి అది? ఆ రోజు శంకుస్థాపన చేసింది సెట్టిబల్జీ కమ్యూనిటీ హాల్. ఆ రోజు అప్పటికప్పుడు వచ్చి కొబ్బరిగా కొట్టారు కదా. ఇప్పుడున్న నాయకులందరూ కూడా మీకు అసలు తెలుస్తుందా? అదే విషయం మేము చెప్తున్నాం. 40వ వార్డులో ఎవరు లేని విధంగా 1500 నుంచి 2000 గజాలు తీసుకుంటున్నాం. అతి త్వరలో శంకుస్థాపన చేస్తున్నాం. అక్కడ కూడా కళ్యాణ మండపం కడుతున్నాం, సెట్టిబల్జీ కళ్యాణ మండపం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మా స్థాయిలో మేము చేయగలుగుతున్నాం. ప్రతిదీ కూడా మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రతిదీ కూడా మద్యం షాపులో రిజర్వేషన్ తీసుకొచ్చాం, గౌతులచ్చన్ గారి అధికారిక జీవో తీసుకొచ్చాం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి అధికారిక జీవో తీసుకొచ్చాం. రేజు ట్యాడీ టాపర్స్ రేపు ఖచ్చితంగా ఆదరణ పథకంలో టీవీఎస్ మూమెంట్లు ఇస్తాం. అలాగే నీరా ప్రాజెక్ట్ అని సక్సెస్ చేస్తాం. సెట్టిబల్జీలు ఒక్కలకే పదవస్తే గొప్ప కాదు, 10 మంది బతకాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు లాలా చెరువు సెంటర్లో గౌతుల దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టాం. అలాగే రేపు ఆగస్టు 16న గౌతులచ్చన్ గారి విగ్రహం కూడా అదే సమీపంలో ఆ పక్కన పెడతాం. ఎందుకంటే ఆగస్టు 16న గౌతులచ్చన్ గారి జయంతి కాబట్టి ఆయన మా 5 కులాలని కూడా కలిపి ఒకే తాటిపై తీసుకొచ్చిన వ్యక్తి. సెట్టిబల్జీలకు మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు అయితే 5 కులాలకు కలిపిన గొప్ప వ్యక్తి గౌతులచ్చన్ గారు. అలాగే వాళ్ళిద్దరినీ కూడా ఒకే దగ్గర పెట్టాలని మంచి సంకల్పంతో మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా చెప్పడంతో సరేనండి అయితే మీరు అక్కడ ప్లేస్ కొంచెం ఇంకా చెప్తాము దాన్ని పెంచుకోండి అన్నారు. దాన్ని కూడా ఇక్కడైతే నేను ఎలాగైతే నా సొంత ఖర్చులతో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టాను, అలాగే గౌతులచ్చన్న గారిది కూడా అతి త్వరలో లాలా చెరువు సెంటర్లో ఆ విగ్రహం పెడుతున్నాము. దానికి కూడా మీరందరూ మీకు ఒకటే చెప్తున్నాము, సెట్టిబల్జీలు అందరూ కూడా చాలా ఇప్పుడు లేని విధంగా హ్యాపీగా ఉన్నారు. చట్టం దాని పని చేసుకుపోతుంది. దాన్ని కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ కుల రాజకీయాలు సత్తు పలకాలని చెప్పి 2024లో అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మొన్న ఆదివారం అక్కడ రామచంద్రపురంలో ఒక వ్యక్తి కోపలందరినీ కలిపితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆదివారం ఇక్కడ సెట్టిబల్జీలు అంటారు. మరి వచ్చే ఆదివారం యాదవాసి తేడతారా లేకపోతే ఎస్సీస్ తేడతారు, బీసీలు అంటే ఈ కుల రాజకీయాలు అనేది వీళ్ళకే చెల్లింది. దయించి ఎవ్వరూ కూడా ఈ కులమత్తులో పడద్దు. మనకి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే మనకి గుర్తింపిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మనల్ని దగ్గర చేర్చుకుంటూ చూడాలి. ముఖ్యంగా మనం అందరం కూడా సెట్టిబల్జీలు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న వ్యక్తిని అధికారికంగా జీవో తీసుకొచ్చామంటే అది కేవలం కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అవన్నీ కూడా మీరు గమనించి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఏం చేయాలో మీరు చెప్పండి. ఏదైనా మంచి అవకాశాలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఎంత చేయాలో అంతా కూడా కులాన్ని చేస్తాను. కానీ ఉన్న మాటలో ఏడు మాటలు చెప్పి కులాన్ని మాత్రం భ్రష్టు పట్టించకండి. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి దానికి సమావేశం పెట్టండి, రౌండ్ టేబుల్ సమావేశం. గౌతులచ్చన్ గారికి ఇక్కడ మాకు 3 ఎకరాలు కావాలి, లేకపోతే 2 ఎకరాలు కావాలి, ఇక్కడ మన కళ్యాణ మండపం కట్టాలి దొమ్మేటి వెంకటరెడ్డి గారిది, లేకపోతే గౌతులచ్చన్ గారి పేరు మీద మనకి ఎలా స్థలాలు కావాలి, వాటికి పెట్టండి రౌండ్ టేబుల్ సమావేశాలు. మమ్మల్ని కూడా ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. ఎందుకంటే కులం మెట్టు పైకి ఎక్కాలంటే ఏదన్నా మనం చెయ్యాలి, చేస్తాం. దానికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం పార్టీలో మేము మౌటం లేని మహారాజులా తిరుగుతున్నాము. మాకు ఎప్పుడూ కూడా 2019 నుంచి 24 వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఒక సమావేశం కూడా పెట్టలేదు. సెట్టిబల్జీలు మీరు రండి మేము ఉన్నాం కదా అని చెప్పి ఎవరు కూడా భరోసా కూడా ఇవ్వలేదు. నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ అదే ఆఫీసులో ఎంతో మందికి నేనున్నాను మీరు రండి అన్నాను. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కష్టం వస్తే
మేము నుంచుని పని చేసాం. వాళ్ళ పేర్లు కూడా మేము చెప్పం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే కార్యకర్తలు అప్పుడు తెలిసి తెలియక కొంతమంది జెండాలు పట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళే కూడా ఏదైనా కష్టం వస్తే మేము ఉన్నామని చెప్పడంతో వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు. ఏది ఏమన్నా సరే రాబోయే రోజుల్లో ఇంకా కూటమిని బలోపేతం చేయవలసిన అవసరం సెట్టుబల్జీలు అందరి మీద కూడా ఉంది. దానికి కారణం ఎందుకంటే ఎప్పుడూ కూడా యువతను ప్రోత్సహిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి అనుకూలంగానే సుభాష్ గారికి మంత్రి ఇవ్వడం జరిగింది. అలాగే నాకు కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాతో పాటు కాకుండా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మిస్సెస్ కూడా బీసీలు అందరికీ కలిపి ఉన్న బీసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా రెడ్డి అనంతకుమార్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ మన చంద్రమౌళి గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్ప పదవులు వస్తున్నాయి. ఇంకో వారం 10 రోజుల్లో సెట్టుబల్జీలకు ఇంకా మంచి పదవులు వస్తున్నాయి. కాబట్టి ఏదేమన్నా ఉంటే ఇష్యూ ఉంటే కూర్చుందాం, మాట్లాడుకుందాం. రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంకా మంచి వాటికి ఉపయోగించాలని చెప్పి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. రౌండ్ టేబుల్ సమావేశాలు దీనికి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. దాన్ని మా కులాన్ని రోడ్డు మీద లాగడం ఏంటని ఇంకా బాధపడుతున్నాను. ఇప్పుడు ప్రతి కులంలో రౌడీ షీటర్లు ఉంటారు. ఇప్పుడు సడన్ గా మీకు సెట్టుబల్జీల మీద ఇంత ప్రేమ ఎంత కలిగింది? ఇదే ప్రేమ ఆ రోజు కడలే వెంకటేశ్వర గారి మీద చూపిస్తే అతను బతుకుందుడు కదా. ఆ రోజు అతను ఆయనకు ఉద్యోగం ఇప్పిస్తే బతుకుతుడు కదా, లేకపోతే ఆయనకి ఏదైనా పదవి ఇస్తే అతను బతుకే ఉందుడు కదా. బీసీ ఓట్లతో కలిసి బీసీలను ఎనగదొక్కుతారని ఫ్లెక్స్ ఏర్పాటు చేశారండి. ఈవీఎం ఎమ్మెల్యే కబడ్దారని మీకు అదే అంటారండి. బీసీలు ఇప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాను, నేను బీసీ. నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాను బీసీ. ఇక్కడ సిటీ ఎమ్మెల్యే బీసీ. మరి గతంలో ఇక్కడ బీసీ ఎమ్మెల్యే ఉండేవారు కదా భవానీ గారు. మరి అప్పుడు ఇదే బీసీ ఎంపీ గారు మరి రాత్రి ఒక 50 మందిని పోలీసులు పంపించాడు. అప్పుడు బీసీ అని గుర్తు రాలేదండి. ఒక నక్సలైట్కి పంపించినట్టు ఒక 50 మంది ఒక ఇంట్లో ఇంచుమించు సుమారు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు కూడా ఉంటే రాత్రి గోడ దూకి 50 మందిని 60 మందిని పోలీసులు పంపించి తండ్రి కొడుకులు ఇద్దరిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అప్పుడు బీసీ గుర్తు రాలేదండి. ఏదండి అది మీరు పెట్టిన అడగారు సార్. ఇప్పుడు మాకు ఎలక్షన్ లేదు, మేము సర్ ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఓటు కూడా విలువైంది. మేము ఆ కార్యక్రమంలో ఉన్నాం. నేను సడన్ గా నాకు మెసేజ్ పెట్టారు మీడియా మిత్రులు, సెట్టుబల్లి ఇదేంటిది కార్పొరేషన్ చైర్మన్ నేనున్నానా, ఇక్కడేం అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు మీ అందరితో ఒకసారి మాట్లాడదాం అని చెప్పి. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు ఈ బయట అటు ఇటు తిరగడం వల్ల బిజీగా ఉంటే అసలు నేను నిజంగా చూడలేదు. ఇందాక ఒక సోదరుడు నాకు వాట్సాప్ పెడితే ఇదేంటిది అని చెప్పి ఇప్పుడు ఒక అరగంట ముందే మీకు పెట్టాను నేను మెసేజ్. అయినా సరే ఇంత తక్కువ టైంలో మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. సీతారామకృష్ణ అంశం విషయంలో కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్ళినా మేము ఒకటే చెప్తున్నామండి, చట్టం అనేది దాని పని చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి మీడియా మిత్రులందరూ, మేమేమీ ఒక అంబేద్కర్ గారి లాగా గొప్ప స్వతంత్ర సమయోధుడి మీద మేము కేసు కట్టలేదు. ఒక రౌడీ షీటర్ మీద కేసు కట్టారు. అది సీతారామకృష్ణ ఎవరో మాకు తెలియదు. ఉదాహరణ మీరు ఇవాళ సెట్టుబల్జీ అని మీరు చెప్తే తెలిసింది నిజంగా. అంటే నేను ఇలా మాట్లాడకూడదు అంటే నేను ఎప్పుడూ కూడా మాకు అందరూ కూడా ఇక్కడ సెట్టుబల్జీలు అనేటప్పటికీ ప్రతి దుక్కున కూడా మేము అందరూ కూడా సమావేశాలు కలుపుతాం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మేము కలిసే ఉన్నాం చాలా టైంలోనే. మనం వనభోజనం టైంలో కూడా మేము అందరూ కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు వేసాం. ఇలా సెట్టుబల్జీ పేరు ఎదరెట్టాలని చెప్పి. దానికి కూడా కొంతమంది అనుకూలంగా ఉండి అప్పటికప్పుడు విడిపోయి మేము సెట్టుబల్జీ ఆత్మగౌరవ సభ పెడతానన్నారు. మేమైతే అట్లా రావండి, మేము ఇప్పుడు కూడా 5 కులాలు కట్టుబడి ఉంటాం అని చెప్పాం. దానికే కట్టుబడి ఉన్నాం. ఈ రోజు కూడా గౌతులచ్చన్ గారు జీవో తీసుకురావడం కానీ, దొమ్మిడి వెంకటరెడ్డి గారు జీవో తీసుకురావడం కానీ మేము కలిసి ఉన్నాం కాబట్టి ఇద్దరికి జీవో తీసుకురాగలి. అధికార పార్టీ తరపున మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారు రౌండ్ టేబుల్ సమావేశం? ఖచ్చితంగా చేస్తాం. దీనికి రేపు రాబోయే రోజుల్లో సెట్టుబల్జీలకి ఇక్కడికే ఖచ్చితంగా 3 ఎకరాలు మేము అడుగుతున్నాం. ఆ 3 ఎకరాల కోసం ఖచ్చితంగా కులంలో సెట్టుబల్జీ గౌడ అందరినీ కూడా కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే సిటీలో ఇక్కడ నేను చాలా మటుకు ట్రై చేశాను. ఇక్కడ అయితే అంత పెద్ద స్థలాలు లేవు. మామూలుగా మేము కూడా కంగారుగా ఆయనలాగా ఒక 600 ఎవరిదో స్థలాన్ని తీసుకెళ్ళి సెట్టుబల్జీని తీసుకెళ్ళి మేము అలా కొబ్బరిగా కొట్టించాం. ఖచ్చితంగా 2 ఎకరాలు సంపాదించి మేము సెట్టుబల్జీలకు గుర్తింపు వచ్చేలాగా ఒక కళ్యాణ మండపం నిర్మించాలని అనుకుంటున్నాం. దానికి
ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం.